వారికి వర్తమానాన్ని పంపాడు రాజు. నాకు కల వచ్చింది, కల మర్చిపోయాను. కాబట్టి నా రాజ్యంలో ఉన్న వారు ఎవరైనా నేను కనిన కలను దాని భావాన్ని మీరు చెప్పగలిగినట్లయితే కావలసిన బహుమానం నేను మీకు ఇస్తాను అని రాజు సెలవిచ్చాడు. గారడీ విద్య కలిగిన వాళ్ళని, మంత్రగాళ్ళని, బహుమంది ఆయా శక్తులు కలిగిన వారందరికీ చెప్పాడు. వాళ్ళందరూ అన్నారు, రాజా, ఈ రాజ్యంలోనే కాదు, ఈ భూమి మీదే కానీ మీరు కనిన కళ మీరు చెప్పితే కానీ మీ కళ ఎవరు చెప్పలేరు అని రాజుకు చెప్పారు. అలా అయితే మీ శక్తి, మీ భక్తి, మీ జ్ఞానం అంతా వ్యర్థమే కదా. ఎవరైతే నా కళను చెప్తారో ఓకే, చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ తీవ్రంగా శిక్షిస్తానన్నాడు. వెంటనే ఈ వార్త రాజ్యంలో ఉన్న దానియేలుకు వినబడింది. దానియేలు తన స్నేహితులకు అందరితో చెప్పాడు, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం, దేవుడు మనకి చెప్పాలని. ఓ రోజు దేవుణ్ణి అడిగాడు దానియేలు. రాజు కలను దేవుణ్ణి అడిగితే దేవుడు తెలియపరిచాడు. వెంటనే రాజు సన్నిధికి వెళ్ళి రాజుగారికి, అయ్యా, మీరు కనిన కల ఇది, దాని భావం ఇది అని అడిగినప్పుడు, నువ్వు చాలా జ్ఞానం కలిగిన వాడివి. దానియేలు రాజు కల మర్చిపోయాడు. కనిన కల మర్చిపోతే రాజు కలను సమయం అడిగి దేవుణ్ణి అడిగి ఆ కలను వివరించాడు. దానియేలును బట్టి జ్ఞానం కలిగిన వాడు అని రాజ్యంలో తెలిసింది. దానియేలును బట్టి రాజ్యంలో జ్ఞానం కలిగిన వాడని, తర్వాత మర్మములు బయలుపరచువాడని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఓ 3 సార్లు సుమారు రాజు దగ్గర మర్మాలు విప్పగలిగిన వాడుగా ఉన్నాడు. ఈనాడు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దానియేలు మోకాళ్ళ అనుభవం కలిగిన వాడు. దానియేలుకు మోకాళ్ళ అనుభవం ఉంది కాబట్టి మర్మాలు చెప్పగలిగిన అనుభవం ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. రాజు నివ్వరపోయాడు. నా పరివారంలో, నా సన్నిధిలో, నా ఆస్థానంలో చాలా జ్ఞానులు ఉన్నారు, మిగులు జ్ఞానం కలిగిన వారు ఉన్నారు, కానీ ఏ ఒక్కడు కళ చెప్పలేకపోయాడు. కళకు అర్థం చెప్తా ఉన్నాం కానీ కళ చెప్పలేకపోయారు. కళ చెప్పేవాళ్ళు, నేను కళ చెప్తే మీరు అర్థం చెప్పడం ఏంటి, మీ జ్ఞానం ఏ పార్టీది అని రాజు అనుకున్నాడు. ప్రియ సహోదరులారా, దానియేలుకు మోకాళ్ళ అనుభవం ఉంది, దానియేలుకి దేవునితో అనుభవం ఉంది, దానియేలుకి దేవునితో పెనుగులాడే అనుభవం ఉంది, ఏ విషయాన్నైనా దైవ మర్మముగా చెప్పగలిగిన అనుభవం ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 20వ వచనంలో, దేవుడు జ్ఞానములు గలవాడు, దేవుడు జ్ఞానబలము గలవాడు, యుగములన్నిటిను దేవుని నామం స్తుతింపబడునుగాక. దానియేలు చెప్పే మర్మాలు జ్ఞానబలములు, దానియేలు చెప్పే అర్థాలు దేవుని బలము. అందుకనే రాజు ఓ చోట అన్నాడు, మర్మములు బయలుపరచగలిగిన వాడు దానియేలు. దానియేలు దేవుడు మర్మములు బయలుపరచగలిగిన వాడు. దానియేలు ఈ కలభావాలు చెప్తున్నప్పుడు రాజ్యములో అందరికంటే ఎక్కువగా దానియేలు మీదనే రాజుకి అమితమైన ప్రేమ కలిగింది. ఓసారి దానియేలును అందరూ పన్నాగం పన్ని రాజు దగ్గర ఇరికిస్తే రాజుకు మనసు లేదు. దానియేలును కష్టపెట్టాలన్న మనసు రాజుకు లేదు. దానియేలును సింహాల బోనులో వేయాలన్న మనసు దానియేలుకు లేదు. అయినప్పటికీ వారు రాజాజ్ఞకు ఎక్కువగా వాళ్ళు ముందుకెళ్ళారు. దానియేలు మనసులో రాజు ప్రేమిస్తానే ఉన్నాడు, సింహాల బోనులో వేశారు. దానియేలు సింహాల బోనులో కూడా మోకాళ్ళ ప్రార్థనలతో ఉన్నప్పుడు సింహాలు ఏమీ చేయలేకపోయాయి. భక్తి పరుని ఎవరు ఏమీ చేయలేరు. హల్లెలూయా, ప్రభుకి మహిమ కలుగునుగాక. మోకాళ్ళ అనుభవంతో, దేవుని అనుభవంతో ఏ స్థలములో అయినా, ఏ ప్రదేశంలో అయినా, ఎక్కడైనా ప్రభుతో మాట్లాడగలిగిన అనుభవంలోనికి నువ్వు వెళ్ళగలిగితే నిన్ను ఎవరు ఏమి చేయలేరు. సింహాల బోలైనా, జైలైనా, చెరసాలైనా, ఆటంకాలైనా, అవరోధాలైనా, అవమానాలైనా, నవ్వులు పాలైనా, ఎవరైనా, ఏదైనా నిన్ను ఏది ఏమి చేయలేదు. కారణం మోకాళ్ళ అనుభవం. దానియేలును చూసిన రాజు చెప్పాడు, దానియేలు మర్మాలు బయలుపరిచేవాడు, దానియేలు దేవుడు మర్మాలు చెప్పగలిగిన వాడు, దానియేలు దేవుడు అసాధ్యాలను సాధ్యం చేయగలిగిన వాడని, దానియేలు దేవుడు ఏదైనా చేయగలడని రాజు నమ్మాడు. ఈనాడు నిన్ను బట్టి, నన్ను బట్టి సమస్త లోకము, నువ్వు ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ఏరియాలో ఉన్నా, ఏ లొకాలిటీలో ఉన్నా, ఏ లొకేషన్లో ఉన్నా, ఏ స్టేట్లో ఉన్నా, ఏ మండలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా,
దేవుడు నిన్ను బట్టి బయలుపరచబడును గాక. ఆమేన్. దానియేలును బట్టి రాజు తెలుసుకున్నాడు, దానియేలు దేవుడు గొప్ప దేవుడని. నిన్ను బట్టి నీ దేవుడు గొప్పవాడని లోకానికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? నిన్ను బట్టి నీ దేవుడు, నువ్వు స్తుతిస్తున్న దేవుడు, నువ్వు గణపరుస్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఘనమైన దేవుడైన లోకానికి సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? ఇవ్వకపోతే నేటి నుంచి అయినా నీవు నేను దేవుడు మన ద్వారా, మన సాక్ష్యము ద్వారా ఆయన సాక్ష్యమును మనం ప్రచురించే వారిగా ఉండాలి. రాజు అంటున్నాడు దానియేలును చూసి, దానియేలు దేవుడు జ్ఞాన బలము గలవాడు, దానియేలు దేవుడు జ్ఞాన రహస్యాలు తెలియపరిచేవాడు, దానియేలు దేవుడు మర్మాలు బయలుపరిచేవాడు. దేవుని శక్తికి ఏ శక్తి సరితూగదు, దేవుని బలానికి ఏ బలము సరితూగదు, దేవుని బలానికి ఏ బలము సాటి రాదు అని నీవు